కానీ కూతురు దూరం అయిపోయింది. ప్రేమలు దూరమైనవి. అటువంటి ప్రేమ కోసం ఎదుగుతున్న టైంలో దేవుడు కృప చూపి వాళ్ళని పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల వల్ల దొక్కింది మళ్ళీ ప్రేమ, దొరికింది మళ్ళీ ప్రేమ. వాళ్ళని హత్తుకుంటారు, ఎత్తుకుంటారు. వాళ్ళ బాగోగులన్నీ చూసేది వాళ్ళే. తల్లిదండ్రుల దగ్గర ఉండేదానికంటే ఎక్కువ టైం, ఎక్కువ సమయం వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లలు. దానిని తప్పు పట్టకండి, దానిని అపార్థం చేసుకోకండి. ఒక్కోసారి పిల్లలకి కొన్ని పదార్థాలు పడవు, తల్లిదండ్రులు పెట్టరు, కానీ తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ పెడతాడు. వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళకి ఇష్టమే, కానీ వాళ్ళు పెట్టింది తిని చావమంటారు వాళ్ళు. తప్పు కాదు, అది ప్రేమ. వాళ్ళు ఏమనుకు, ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకో. అదేంటండి, ఏదన్నా రోగం వస్తే తీసుకెళ్ళి చూపించుకో, మందులు వాడుకో, అంతేగా. వాళ్ళని ఏమనుకో, వాళ్ళు అంతే. పిల్లలు కాక ఆడుకోవడానికి ఇంకెవరున్నారు చెప్పండి వాళ్ళకి? వాళ్ళ ఆటలేనా, వాళ్ళ పాటలేనా, వాళ్ళ డ్యాన్సులేనా, ఎవరితో? వాళ్ళ ముచ్చట్లేనా? మీరేమైనా వింటారేంది? అత్తమ్మ ముచ్చట చెప్పు అంటావా? అమ్మ నాన్న ముచ్చట చెప్పు అంటాడు వీడు. మరి వాళ్ళు ఎవరితో ఆడుకోవాలి, ఎవరితో చెప్పాలి ముచ్చట? పిల్లలే కదా, వీళ్ళే కదా. వీళ్ళతోనే వాళ్ళ ముచ్చట, వీళ్ళతోనే వాళ్ళ ఆటపాటలు, వీళ్ళతోనే అన్నీ. అడ్డుపడకో. అడ్డుపడ్డావా కొత్త బెల్టే. మహాకృప. ఇంకోటి ఏందో తెలుసా? నీ పిల్లలకి తాత ప్రేమ తెలియాలి. ఒక తాత ప్రేమ కాదు, ఒక తాత ప్రేమ కాదు, ఇద్దరు తాతల ప్రేమ తెలియాలి. ఇద్దరు తాతల ప్రేమలో నీ బిడ్డ పెరగాలి. చేయొద్దు. వస్తా, నీ దగ్గరికి వస్తా, చేయొద్దు. ఎత్తో. పక్షపాతివి నువ్వు. విశేషమైన కృప నీకు అనుగ్రహింపబడునుగాక. త్వరగా అమ్మమ్మ ప్రేమ తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2, నానమ్మ ప్రేమ తెలియాలి, నాయనమ్మ ప్రేమ. నీ బిడ్డకి అమ్మమ్మ ప్రేమే తెలుసు, నాయనమ్మ ప్రేమ తెలీదు. నీ బిడ్డకు నాయనమ్మ ప్రేమే తెలుసు, అమ్మమ్మ ప్రేమ తెలీదు. ఒక తాత ప్రేమే తెలుసు, మరొక తాత ప్రేమ తెలీదు. నీ బిడ్డకు నీ మరిది ప్రేమ తెలుసా? మరిది ప్రేమ కూడా తెలియాలి. ఎవరికి? నీ పిల్లలకి. మీ బావగారి ప్రేమ తెలుసా? నీ మరిది భార్య ప్రేమ, నీ బావగారి భార్య ప్రేమ తెలుసా నీ పిల్లలకి? నీ మేనమామ ప్రేమ తెలుసా? పిల్లోడికి మేనమామ, లేదా పిల్లకి మేనమామ. మేనమామ ప్రేమలు తెలియాలి, మేనత్తల ప్రేమలు తెలియాలి.
నీ తోబుట్టువుల ప్రేమ తెలియాలి. నీ పుట్టింటి తోబుట్టువుల ప్రేమ తెలియాలి. నీ అత్తగారి ఇంటి నీ భర్త తోబుట్టువుల ప్రేమ వాళ్ళకి తెలియాలి.